మార్చి నెల 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ద్వితీయంలో గురువు, తృతీయ చతుర్థాలలో కుజుని యొక్క సంచారము, షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారము, అట్లాగే ఏకాదశ స్థానంలో శని రవి యొక్క సంచారము, వ్యయస్థానంలో బుధ శుక్ర రాహు రవి 4 గ్రహాల యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి యోగకారకుడే అవుతున్నాడు. ఇక తృతీయ చతుర్థ స్థానాలలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో 28 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. చతుర్థంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇకపోతే 6వ స్థానంలో కేతు కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. కుజుడు 3వ స్థానంలో కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. చతుర్థంలో మాత్రము శుభభరితమని ఇవ్వజాలడు. అట్లాగే తీసుకున్నట్టయితే మనం ఇక్కడ ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 14 రోజులు, వ్యయస్థానంలో అంటే మీనంలో ఒక 16 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం కూడా నెలంతా పూర్తిగా జరుగుతున్నది. అట్లాగే బుధుని యొక్క సంచారం పూర్తిగా మనకి మీనంలోనే జరుగుతూ ఉన్నది. శుక్రుని యొక్క సంచారం కూడా మీనంలోనే జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏ గ్రహాలు శుభఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఏ విషయాల్లో శుభ ఫలితాలు మనకి వస్తాయి అన్నట్టయితే ద్వితీయంలో గురువు చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. కుటుంబ విషయంలోనూ, ధన ఆదాయ విషయంలోనూ, అట్లాగే ఖర్చులు తగ్గటం విషయంలోనూ, మంచి మాటకారితనంలోనూ, ఈ విషయాలన్నింటిలో కూడా గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుని యొక్క సంచారం 3లో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆయన కూడా ధనం రావటానికి, అలాగే సోదరుల యొక్క సహకారము, అలాగే ఇంటిలోను ఆఫీసులోను మన పైవారు కానీ కిందవారు కానీ మన తోటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారం అయితే వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగం అయితే ఉద్యోగంలో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇతరుల యొక్క సహాయ సహకారాన్ని మీకు 28 రోజుల పాటు కొంచెం మీకు సహకారాలు అందిస్తూ ఉంటారు ఆయన కూడా. తద్వారా మంచి మాటకారితనము, మంచి స్నేహ స్వభావము, ఆదాయం పెరగటము లాంటివన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. ఇక ఏదో 3 రోజుల పాటు కర్కాటకంలో ఉంటారు. 3 రోజులు పెద్దగా పరిగణలోకి తీసుకోక్కర్లేదు. అయినప్పటికీ కూడా ఇవి గోచార ఫలితాలే. ఏమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల ఫలితాలే కాబట్టి అది పెద్దగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పని లేదు. అదే వార ఫలితాలకు వచ్చినప్పుడు మరి 3 రోజులైనా కూడా మరి, ఎందుకంటే వారం అంటే 7 రోజులు కాబట్టి అక్కడ మీరు ఫలితాలను కొంత మరి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అంతగా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిందే కాదని కాదు, కానీ పరిగణలోకి అంతగా అక్కర్లేదు. అట్లాగే షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు లేదా రుణాలు దేనికైనా మీరు ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే, ఇల్లు కొనుక్కోవటానికో, గృహానికో, పిల్లల చదువుకో, దేనికో, కారు తీసుకోవడానికి, మొత్తం మీద దేనికైనా మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే మీకు రుణ సదుపాయం తప్పకుండా జరుగుతుంది. ఆ వచ్చినటువంటి రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది. అట్లాగే మీరు ఎవరికైనా ఇదివరకు మీరు అప్పు తీసుకుని వారికి బాకీ పడి ఉన్నట్టయితే ఆ బాకీని కూడా తీర్చేయడానికి ఈ నెలలో మీకు ఈ కేతు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అలాగే కొన్ని విచిత్రమైనటువంటి వస్తువులు మీకు అవసరం ఉన్నా లేకపోతే, సరదాలు ఉంటాయి కదండి మనిషికి, అన్ని అవసరాలకే కాదు కదా, కొన్ని సంతోషం కోసం, కొన్ని వాటి మీద మనకి ఉన్నటువంటి ఒక అది కొంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆత్మతృప్తి కోసం చేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మీకు కేతు అనుకూలంగా ఉన్నారు కాబట్టి గుడులు గోపురాలు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విచిత్రమైనటువంటి వస్తువులు సంపాదించుకోవటము, ఇట్లా గంగా స్నానం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం మనకి ఈ కేతు 6వ స్థాన సంచారం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో శని భగవానుడు పూర్తిగా నెలంతా ఉన్నారు. ఏకాదశ స్థానంలో పూర్తి ఫలితాన్ని ఆయన మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు. అక్కడ మీకైనా అక్కడ అంత
లాభం అంటే ధనలాభం కావచ్చు, అలాగే ధనార్జన విషయంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, ఇట్లాంటివన్నీ విషయాల్లో కూడా శని భగవానుడు కాబట్టి కాస్త ఆయుర్దాయ విషయంలో కూడా ఎవరైనా అటు ఇటు ఉన్నట్టుగా కొంచెం కొంతమందికి ఆరోగ్యం బాగలేనప్పుడు అట్టా ఇటా చెప్పలేము, కొంచెం బాగలేదు అంటారు కదా, అటువంటి వారికి కూడా ఆయుర్దాయ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఈయన ఆ వ్యవహారాన్ని అంతా కూడా శని భగవానుడు ఆయుకారకుడు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా మీకు శుభప్రదంగానే ఉంటూ ఉంటాయి. అలాగే రవి యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 14 రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు 1వ తారీఖు నుంచి. ఆ తదుపరి వ్యయ స్థానంలో అయినటువంటి మీనంలో సంచారం చేస్తున్నారు. కానీ 11వ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ధన సంపాదన బాగుంటుంది, వ్యవహార శైలి బాగుంటుంది. అలాగే మనకి ఈ మిగతా విషయాల్లో కూడా అంటే మీ ఉద్యోగం చేసే దగ్గర ఒక కమాండింగ్, మీది చిన్న ఉద్యోగం కావచ్చు, లేదా ఒక మీడియం లెవెల్లో ఉండవచ్చు, లేదా పైన చాలా పై స్టేజ్లో ఉండొచ్చు. ఏదైనా ఒక అహంకారం, ఒక అధికారయుతమైనటువంటి ఆ పవర్ అంతా కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది మనకి. ఈ రవి యొక్క ఏకాదశి స్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. అలాగే తదుపరి 16 రోజుల పాటు మనకి వ్యయ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితులన్నీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. కాస్త ఆరోగ్యంలో జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుని యొక్క సంచారం కూడా మీకు ఇక్కడ వ్యయస్థానంలో జరుగుతోంది. వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారము అంత మంచి శుభఫలితాలు అయితే ఇవ్వదండి. కానీ అక్కడ కూడా ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి 11వ స్థాన ఫలితాలు తీసుకుంటే ఆయన కూడా మీకు అనుకూలురే. లాభ ధన వ్యాపారం ముందుకెళ్ళడానికి కావండి, ఉద్యోగం చేసే దగ్గర మంచి పేరు రానివ్వండి, ఏ విధమైన మీ తెలివితేటలన్నీ ప్రదర్శించడానికి అవకాశము, ఇట్లాంటి మాట తీరు బాగుండటము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహు వల్ల అన్నీ మనకి శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి మాత్రం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మిగతావన్నీ కూడా కొంచెం అంటే జనరల్గా మనకి విష పురుగులు అంటే దోమలు, బల్లులు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే శుక్ర భగవాన్ యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గోచార రీత్యా ఏకైక గ్రహం ఏదంటే అది శుక్ర భగవానుడు ఒకడే. కాబట్టి ఈ శుక్ర భగవాన్ యొక్క మీకు వ్యయస్థానంలో కూడా మీకు ఆయన కూడా వక్రగతిలోకి వెళ్తున్నారు. వక్రగతిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ 11వ స్థానం వస్తుంది. కాబట్టి శుక్ర భగవాను యొక్క అనుగ్రహం కూడా మీకు పూర్తిగా ఉన్నట్టే లెక్క. ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద ఈ నెల రోజుల్లో ఇన్ని గ్రహాల యొక్క అశుభ ఫలితాలు తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు మొత్తంగా మేష రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుగ్రహం ఉందండి. చాలా మొత్తంగా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి మాసంగా మీరు చెప్పుకోవచ్చు. మీరు ఎందులోనా పెట్టుబడి పెట్టాలన్నా, లేదా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కానీ, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవి మాత్రం ఖచ్చితంగా సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకోవడం జరుగుతున్నదండి. ఇందులో అతిశయోక్తులకి తావు లేదు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మిగతా ఖర్చులు పెట్టించే ఫలితాలు కూడా ఏమి ఉండవండి. ఈ విధంగా చక్కగా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం వెళుతున్నాము. అంతకంటే ముందుకు వెళ్ళే ప్రసక్తి లేదు. అయితే ఈ కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఉంటుంది. దానికి కూడా మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించి నవగ్రహ మంత్రాలు కానివ్వండి, బీజాక్షరాలు కానివ్వండి, మంత్రాక్షరాలు కానివ్వండి, సుందరకాండ పారాయణ కానివ్వండి, ఈశ్వరాభిషేకం కానివ్వండి. ఎందుకంటే ఈ నెలలో మళ్ళీ మనకి ప్రతి నెలలో కూడా మనకి సంకటహర చతుర్థి వస్తూ ఉంటాయి. అలాగే మాస శివరాత్రులు వస్తూ ఉంటాయి. ఆ శివరాత్రిలో మనకి ఆ మాస శివరాత్రి వచ్చిన రోజున ఆ ఈశ్వరుడికి అభిషేకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గ్రహ సంచారాలను అదుపు చేసేటటువంటివే. కాబట్టి ఖచ్చితంగా నవగ్రహ మంత్రాలని 1-2 నిమిషాల పాటు దేవుడి పూజలో ఉపయోగించుకోండి. శ్లోకాలన్నీ వస్తే 2 నిమిషాలు అంతే, అది చేసుకోండి. అంత శుభం జరుగుతుంది. శుభం భూయాత్.